మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలాగున్నారు? బాగున్నారా? దేవుని మహాకృప నేనంతా క్షేమకరంగా గడిచింది కదూ. దేవుని ఉచితమైన కృపను బట్టి మరొక దినం దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా దేశాల్లో నెమ్మది లేదు కదా. ఇరాను, అమెరికా, అక్కడ జరుగుతూ ఉన్న యుద్ధము ఎంత భయంకరంగా జరుగుతూ ఉందో, ఎంత ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా. నిజంగా వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనకి అంత ఆందోళనకరమైన పరిస్థితి ఇక్కడ లేకపోవచ్చు. నీవు నేను ఒకవేళ సేఫ్ జోన్లోనే ఉండొచ్చు. కానీ బాధించబడుతున్న వారు, వేదనలో ఉన్నవారు, అలాంటి ఆందోళనలు ఉన్నవారి గురించి మనం తప్పకుండా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేయండి. అట్లాగే మరి దేవుని మహాకృపను బట్టి నిన్నటి నుంచి ఆధ్యాత్మిక ఎదుగుదల కూడుకలు సంఘములో ప్రారంభమయ్యాయి. మొదటి దినం చాలా ఆశీర్వాదకరంగా మరి దేవుడు జరిగించి ఉన్నారు. నిన్నటి వర్తమానం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. తప్పకుండా మీరు వినండి. ప్రతిరోజు కూడా 7 గంటల నుంచే లైవ్ ఇవ్వబడుతుంది. తప్పకుండా ఈ యొక్క లైవ్లో మీరు జాయిన్ అవ్వాలని, వీక్షించాలని మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము ఏర్పాటు చేయబడిన కూడికలు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినప్పటికీ, ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా నేను ఒకవేళ దిగజారిపోయాను, పడిపోయాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, లేవాలి, బలపరచబడాలి అనే ఆశ కనుక నీకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలని మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒక వాక్యాన్ని మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయ పడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. చూసారా? ఇది అద్భుతమైన మాట కదా. ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడునని చెబుతూ, ప్రతి ఒక్క బలహీనతలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములో నేను సంతోషించుచున్నాను అని, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఏ రకంగా ఇచ్చుంటారు. అసలు సమస్యలంటేనే మనిషి కృంగిపోతాడు. ఇబ్బందులంటేనే మనిషి కృంగిపోతాడు. ఆందోళన, ఉపద్రవాలంటే అసలు నెమ్మది ఉంటుందా? అసలు స్థిమితంగా ఎవరైనా ఉండగలరు? ఇంట్లో చిన్న సమస్య ఉంటేనే ఈరోజు స్థిమితంగా ఉండలేకపోతున్నారే. ఆలోచనలండి, బుర్ర నిండా ఆలోచనలేనండి, దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నామండి, పదే పదే మమ్మల్ని వెనుకకు లాగుతున్నాయండి మా సమస్యలు అని అనేక మంది చెబుతుంటే మనం వింటున్నాం కదా. మరి ఉపద్రవములో కూడా, హింసలలో కూడా నేను సంతోషిస్తున్నాను అంటే నిజంగా అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆధ్యాత్మిక స్థితిగతి ఎంత ఉన్నతమైన కదా. దేవుని బిడ్డలారా, నిజమే, ఉపద్రవములలో కూడా సంతోషించగలిగిన ఆధ్యాత్మిక స్థితికే ఆయన ఎదిగారంటే ఎంత గొప్ప సంతోషకరమైన పరిస్థితి. నిజమే ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలో దీవించబడినప్పుడు, నీ ప్రార్థనలకు సమాధానం వస్తున్నప్పుడు, ఆశీర్వాదకరమైన వాతావరణంలో నువ్వు సంతోషంగా ఉండడం అది సహజం, అది పెద్ద విశేషమేమి కాదు. కానీ హింసలలో, ఉపద్రవములలో కూడా సంతోషించే ఆత్మీయస్థితికి ఎప్పుడు ఎదుగుతావు? దేవుడితో నీకున్న ఆ పరిపక్వత, ఆ సంపూర్ణ అండర్స్టాండింగ్,
ఆ అనుభవాల్లోకి అంటే దాని యొక్క మూలము, ఆ సమస్య వెనక ఉన్న ఘనత, దాని వెనక ఉన్న దేవుడు, లేకపోతే దాని ద్వారా దేవుడు చేసే కార్యము, లేకపోతే ఆ సమస్యల ద్వారా నీవు దేవుడికి ఎంతంత ఎంత సమీపంగా ఉన్నావో అది గుర్తెరిగే రోజున శ్రమలంటే నువ్వు సంతోషిస్తావు. ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల కూడికల్లో నేర్పుతున్న పాఠం అదే. నువ్వు ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా నువ్వు ఎదిగినప్పుడు, దేవుడిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు, శ్రమలకు కూడా, ఇబ్బందులకు కూడా సంతోషమే అనుకుంటాం. ఈ వాక్యం వెంట ప్రియబిడ్డారా, నీ జీవితంలో కూడా ఆధ్యాత్మిక వృద్ధి ఏ స్థితికి రావాలి అంటే, ఎంత కష్టమైనా సంతోషించగలిగిన స్థితిలోకి నువ్వు రావాలి. అలాంటి ఆత్మీయ స్థితులకు నువ్వు వస్తే అప్పుడు నువ్వు పరిస్థితులు ఎలాంటివైనా సంతోషించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈ కూడికల ద్వారా తప్పక మీరు ఆధ్యాత్మిక వృద్ధి పొందుతారని, ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని సందులో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే అర్థం చేసుకుని ఆనందించగలిగిన కృపలోకి నడిపించబడడానికి అవకాశం ఉంటుందని, నడిపించబడతారని నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి తప్పకుండా మాతో పాటు ఈ కూడికల్లో పాలు పొందండి. కాకినాడకి చెందిన వారైతే ప్రత్యక్షంగా పాల్గొండి. ఒకవేళ ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారైతే ప్రతిదినము 7 గంటలకి ఇచ్చే ఈ లైవ్ కార్యక్రమంలో తప్పకుండా పాలు పొంది అద్భుతం చూడాలని, ఆశీర్వాదకరంగా మీ జీవితాలు మార్చబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం. యుద్ధ వాతావరణం, ఇప్పటికే చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందయ్యా. అక్కడ ప్రజలకు నెమ్మది లేదయ్యా. అయ్యా, మీరే దయచేసి నెమ్మది వాతావరణం దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి నాయనా. ఆ దేశాల మధ్య సయోధ్యను కుదర్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఒక్కడ వలనే సాధ్యం తండ్రి. సమాధానపరిచే వారిని వారి ఇరువురి మధ్య లేపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగేనైనా ఆధ్యాత్మిక ఎదుగుదల కూడికలు నన్నటి దిన నుంచి ఆశ్రితకరంగా మీరు ప్రారంభించారు. స్తోత్రాలు. నేను దినాన్ని ఒక విలువైన సందేశంతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ నాయన ఈ యొక్క కూడికల్లో పాలు పొందడానికి ఆధ్యాత్మికంగా ఎదిగి బలపరచబడి ఎలాంటి పరిస్థితులైనా సరే బలహీనులు కాక బలవంతులుగా నిలబడగలిగిన కృపలోకి నడిపించమని, అనారోగ్యంగా స్వస్థపరిచిన హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోమని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోమని, వివాహం కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలంతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని, కోర్టు కేసులో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో సమాధానం లేని వారిని జ్ఞాపకం చేసుకోమని, మహిమా ఘనత ప్రభావాలు పొందం. ఈరోజు వారి దినచర్య అంతట్లో తోడుగుండి నడిపించి ప్రతి పని కూడా వారికి దీవెనకరంగా మార్చమని యేసు నామములో చిన్న తండ్రి, ఆమేన్.